భారీ వర్షాల కారణంగా మహబూబాబాద్ జిల్లాలోని ఇంటికన్నే కే సముద్రం మధ్యలో ఒక రైల్వే ట్రాక్ కింద పూర్తిగా కంకర పిల్లర్తో సహా పూర్తిగా కూడా కొట్టుకుపోయాయి. రైల్వే ట్రాక్ మాత్రం మిగిలింది, కింద ఉన్నటువంటి పూర్తిగా కూడా కొట్టుకుపోవడం జరిగింది. సో ఈ నేపథ్యంలో వెంటనే సౌత్ సెంట్రల్ రైల్వేస్ అలర్ట్ అయ్యాయి, పలు రైళ్లను కూడా రద్దు చేశాయి. మచిలీపట్నం ఎక్స్ప్రెస్ రైలుని రద్దు చేసింది. ఇక దీంతో పాటుగా వివిధ కారణాల వల్ల ఇది రకంగానే వర్షాల ప్రభావంతో రైల్వే ట్రాక్ల కింద ఉన్నటువంటి ఆ కంకర ఇతరత్ర పిల్లర్స్ అన్ని కూడా కొట్టుకుపోవడంతో సుమారుగా ఈ మార్గం గుండా ఇతర మార్గాల గుండా వెళ్ళేటువంటి 60 రైళ్లను కూడా రద్దు చేసింది సౌత్ సెంట్రల్ రైల్వే. తిరిగి 6వ తేదీ వరకు కూడా ఈ రైల్వేస్ అన్నిటి కూడా రద్దు చేస్తూ సౌత్ సెంట్రల్ రైల్వే నిర్ణయం తీసుకుంది. తాజాగా ఇంటికన్నే కే సముద్రం మధ్యటువంటి రైల్వే కిందటువంటి అపూర్తి కంకర పిల్లర్స్ కొట్టుకుపోవడంతో పలు రైళ్లకి ఆటంకం కలిగింది. తాజాగా మరమ్మతులు కూడా చేపడుతున్నారు. నీటి ప్రవాహం తగ్గడంతో జేసీబీల సహాయంతో పనులు కూడా వేగంగా కొనసాగుతున్నాయి. ఎగువ దిగువ రైళ్ల మార్గాల కంకర పోస్తున్నారు సిబ్బంది. ఇక 2 మార్గాల్లో ట్రాక్ ని పునరుద్ధరిస్తున్నారు అధికారులు. అయోధ్యలో చెరువు కట్ట తెగడంతో ఇంటికన్నే కే సముద్రం మధ్య రైల్వే ట్రాక్ ధ్వంసమైంది. రైలు పట్టాలపై భారీగా వరదని చేరింది. ఇక ఇప్పటికే పలు రైళ్లకు సంబంధించి రాకపోకలు కూడా నిలిపివేశారు అధికారులు. వరంగల్ విజయవాడ మధ్యలో కూడా సుమారుగా చాలా వరకు ట్రైన్స్ రద్దయ్యాయి. సుమారుగా ఈ మార్గాల గుండా వివిధ కారణాలతోని ఇదే రకంగా రైళ్ల కింద ఆ యొక్క కంకర ఇతరత్ర పిల్లర్స్ కొట్టుకుపోవడం కావచ్చు, భారీగా వరద కారణంగా మొత్తం మీద 60 రైళ్లను రద్దు చేసినట్టుగా 69 రైళ్లు రద్దయినట్టుగా సౌత్ సెంట్రల్ రైల్వే అధికారికంగా ప్రకటించి మీరు చూడొచ్చు. అక్కడ పైన ట్రాక్ పిల్లర్స్ మాత్రమే ఉన్నాయి, కింద పూర్తిగా కూడా కంకర కొట్టుకుపోయింది. ఇరువైపులా జేసీబీల సాయంతో ఇరువైపులా కంకరను పోస్తూ తిరిగి పునరుద్ధరణ పనులు చేపడుతున్నారు అధికారులు. మీరు చూడొచ్చు, కేవలం అది పైన మాత్రమే తేలియాడుతూ కనబడుతోంది, కానీ కింద మాత్రం ఏమీ లేదు, కింద సపోర్ట్ లేదు, బేస్ లేదు, గాల్లో మాత్రం తేలియాడుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. హుటాహుట్న ఈ యొక్క సమాచారం తెలుసుకున్న వెంటనే మచిలీపట్నం ఎక్స్ప్రెస్ని ఈ దారి గుండా వెళ్ళేటువంటి ఆ ట్రైన్ రద్దు చేయడం జరిగింది. సో అయోధ్యలో ఒక చెరువు కట్ట తెగడంతో ఆ వరద మొత్తం కూడా ఇటువైపుగా వచ్చింది. దీంతో ఆ ట్రాక్ కింద ఉన్నటువంటి ఆ కంకర ఇతరత్ర పిల్లర్స్ కూడా కొట్టుకుపోయాయి. ట్రాక్ మాత్రం కేవలం గాల్లో తేలియాడుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. సో ఒకవేళ కనుక ఆ ట్రైన్ ఆ సమయంలో కనుక రద్దు చేయకుండా ఉంటే కనుక చాలా పెద్ద ప్రమాదం సంభవించి ఉండేది. ఇదే స్థాయిలో వరద ప్రవాహం కావచ్చు, పెద్ద ఎత్తున వరద రావడంతో మరికొన్ని రైళ్లను కూడా రద్దు చేశారు అధికారులు. సుమారుగా 69 రైళ్లు రద్దయినట్టుగా అధికారులు అంచనా వేస్తున్నారు, అధికారులు ప్రకటించేశారు. వరంగల్ విజయవాడ మార్గం మధ్యలో చాలా వరకు కూడా ట్రైన్లు రద్దయ్యాయి. బల్లర్షా ఆ తర్వాత ఇతరత్ర విజయవాడ విశాఖ మహబూబ్ నగర్ రైలును దారి మళ్లించారు. ఇక భద్రాచలం రోడ్డు నుంచి బల్లర్షా వెళ్ళేటువంటి రైలుని కూడా మార్గ మధ్యలోనే ఈ యొక్క కొన్ని కారణాల వల్ల భారీ వరదల కారణంగా వల్ల ఇటువంటి ఇబ్బందుల నేపథ్యంలో రద్దు చేశారు. ఇక హైదరాబాద్ కొనసాగించేటువంటి గోదావరి ఎక్స్ప్రెస్ రైలు, హైదరాబాద్ విశాఖపట్నం వైపుగా వెళ్ళేటువంటి గోదావరి ఎక్స్ప్రెస్ రైలుని కూడా సోమవారం రద్దు చేసినట్టుగా అధికారులు ప్రకటించారు. ఒకసారి ప్రతినిధి వెంకటరత్నం దగ్గరికి వెళ్దాం. అంతకు మునుపు ఇక్కడ విజువల్స్ చూస్తున్నాం, ఏ రకంగా అక్కడ మరమ్మతులు చేపడుతున్నారనేది. ఇరువైపులా మట్టి పోసి కంకర పోసి తిరిగి పునరుస్థానాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఎస్, వెంకటరత్నం దగ్గరికి వెళ్దాం. వెంకటరత్నం, ఎటువంటి పనులు కొనసాగుతున్నాయి? ఇప్పటి వరకు దాదాపు 2 రోజుల పాటు పునరుద్ధరణ పనులు జరుగుతాయని చెప్పి భావించాం, కానీ అక్కడ తీవ్రతను చూస్తే మాత్రం అక్కడ చాలా ఇబ్బందికర పరిస్థితి అయితే కనిపించినట్టు ఇక్కడ రైల్వే అధికారులు గుర్తించారు. కనీసం ఒక వారం రోజుల పాటు ఉండేటువంటి అవకాశం ఉందని చెప్పి గుర్తించారు. మరో 2 రోజులు కూడా వర్షాలు పడతాయన్నటువంటి సమాచారం కూడా అందుకున్నటువంటి రైల్వే సిబ్బంది కూడా పునరుద్ధరణ పనులు చేయాలా వద్దన్నటువంటి ఒక సందిగ్ధం కూడా మొదట కలిగింది. కానీ ఇలాగే ఉంటే మాత్రం ఇంకా ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయి. రోజు రోజుకు అంటే ప్రతి రోజు కూడా చాలా కీలకమైనటువంటి అంశమే కాబట్టి ఒకవేళ ఈ రోజు మాత్రం రైల్వే పునరుద్ధరణ పనులు మాత్రం చేస్తున్నారు. ఆ ట్రాక్ పై మట్టి పోస్తూ కింది నుండి అంటే బేస్ లెవెల్ నుంచి కింద దాదాపు ఏమీ లేకుండా వంతెన మాత్రమే ఊగులాడుతున్నటువంటి సిచ్యువేషన్. కానీ దాన్ని దృష్టిలో పెట్టుకొని యుద్ధ ప్రాతిపదికన కూడా వీళ్ళు చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ రైల్వే ఏ సమస్య వచ్చినా కానీ వెంటనే అప్రమత్తం అయ్యేటువంటి ఒక టెక్నాలజీ, ప్లస్ అక్కడ సైడ్ కు కూడా కంకర కూడా ఎప్పటికీ రెడీగా ఉంటుంది, సైడ్ బార్లు కూడా ఎప్పటికీ కొట్టుకుపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వారి అప్రమత్తతలో వాళ్ళు ఉంటున్నారు. కానీ పునరుద్ధరణ పనులు మాత్రం వేగంగా సాగుతున్నట్టుగానే చెప్పుకోవచ్చు. ఇప్పటికైతే ఒక ట్రాక్ వైపు నీరు ఏదైతే వస్తుందో ఆ నీరు మాత్రం రాకుండా కూడా కొన్ని కట్ట అయితే అడ్డుకట్ట దానికి వేసి ఆ పునరుద్ధరణ పనులు చేస్తున్నారు. దీనికి సంబంధించి సిబ్బంది కూడా కొంత ఎక్కువ మొత్తంలో వినియోగించి వీలైనంత తొందరగా రైల్వే ట్రాక్ పునరుద్ధరణ పనులు చేయాలని చెప్పి అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు మహబూబాబాద్ మండలం కే సముద్రం ఇంటికన్నే వద్ద మాత్రం జరుగుతున్నటువంటి విజువల్స్ ని మనం ప్రస్తుతానికి చూస్తున్నాము. అయితే ఇక్కడ మాత్రము కొంత ఎక్కువ ఇబ్బందికర పరిస్థితులే ఉన్నాయి. అంటే ఇప్పుడు మనం ఉన్నటువంటి కింద కొట్టుకుపోయినటువంటి విజువల్స్ మాత్రమే మనకి ఇప్పుడు ప్రస్తుతానికి విజువల్స్ ఉన్నాయి. కానీ ఇంకా కొంత ముందుకు వెళితే
పట్టాలు కుంగిపోయినటువంటి విజువల్స్ కూడా చాలా ప్రాంతాల్లో ఉన్నాయి. అంటే ఒక్క ప్లేస్ లో కాకుండా ఒక 3-4 ప్లేస్లలో ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. 2 ప్లేస్లలో మాత్రం కొట్టుకుపోయాయి. ఇంటికన్నే వద్ద మొత్తం కింద ఒక వంతెనలాగా వేలాడుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ తాళ్లపూసలపల్లి దగ్గర మహబూబాబాద్ శివార్లోని తాళ్లపూసలపల్లి వద్ద కూడా ఒక రైల్వే ట్రాక్ కూడా రెండు ప్రాంతాల్లో కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. అంటే ఇక్కడ కొట్టుకుపోయినటువంటి విజువల్సే 2 ప్రాంతాల్లో మనం గుర్తించాం. కానీ రైల్వే ట్రాక్ కుంగిపోయిన విజువల్స్ ను కూడా కొన్ని ప్రాంతాల్లో మనం ఉన్నాయి. వాటన్నింటిని దృష్టిలో పెట్టుకొని రైల్వే అధికారులు ఈ 2 ప్రాంతాలే కాకుండా మిగిలిన ప్రాంతాలు కూడా ఉండడంతో దీనికి పునరుద్ధరణకు ఖచ్చితంగా ఒక వారం రోజుల పాటు పట్టేటువంటి అవకాశం ఉంటుందని చెప్పన్నారు. కానీ తాత్కాలికంగా 5-6వ తారీఖు వరకు రైళ్ల నిలిపివేత పునరుద్ధరణ పనులు మాత్రం జరుగుతాయని చెప్పి అధికారులు చెప్తున్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి మాత్రం కొంత ఎక్కువగానే తీవ్రంగానే ఉంది. ఇది పునరుద్ధరించాలంటే చాలా తీవ్రంగా శ్రమించాల్సినటువంటి పరిస్థితి, ఇంకా సిబ్బందిని కూడా ఎక్కువగా వినియోగించాల్సినటువంటి పరిస్థితి. ఇప్పటికే మహబూబాబాద్ వైపు వచ్చేటువంటి హైదరాబాద్ నుండి వచ్చేటువంటి రైళ్లు కానీ విజయవాడ నుంచి వచ్చేటువంటి రైళ్లు కానీ దాదాపు 60కి పైగా రైళ్లను నిలిపివేసినట్టు అధికారులు కూడా చెప్పారు. దీనికి సంబంధించి వీలైనంత త్వరగా, ఎందుకంటే చాలా మంది దూర ప్రాంతాల వచ్చినటువంటి వాళ్ళు ఈ రోడ్డు మార్గాలు కూడా తెగిపోవడంతో ఎక్కడికక్కడ రైల్వే స్టేషన్లోనే ఉన్నటువంటి పరిస్థితి. డోర్నకల్ అలాగే మహబూబాబాద్ ప్రాంతాల్లో కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇప్పుడిప్పుడే వర్షాలు కూడా తగ్గడంతో వాళ్లకు కొంత పునరావాస చర్యలతో పాటు దూర ప్రాంతాలకు వెళ్లేటువంటి వాళ్ళకు కూడా కొన్ని వాహనాలను పెట్టి ఆ వెసులుబాటు కూడా కల్పించినటువంటి పరిస్థితే నెలకొంది. దీనికి సంబంధించి ప్రస్తుతం స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క కూడా అక్కడికి వెళ్లి ఎక్కడికక్కడ పర్యటనలు చేస్తూ అక్కడ ఉన్నటువంటి వాళ్లకు పలు సహాయ కార్యక్రమాలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు మరో 2 రోజుల పాటు, అంటే మరొక మొత్తం 72 గంటల పాటు వర్షాలని చెప్పారు. కానీ ఈ రోజు కూడా మహబూబాబాద్ అలాగే వరంగల్, ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆరెంజ్ అలర్ట్ కూడా ఉండడంతో వర్షాలు కూడా పడేటువంటి అవకాశం ఉంది. మళ్ళీ సహాయక చర్యలు మాత్రం కొనసాగితే ఒకవేళ మళ్ళీ వర్షం వస్తే మళ్ళీ కొట్టుకుపోయేటువంటి అవకాశం కూడా ఉంటుందన్నటువంటి ఒక ఆలోచనలు కూడా చేయడంతో కొంత పునరాలోచనలో కూడా పడినటువంటి పరిస్థితి. ఎందుకంటే మేజర్ ప్రాబ్లం ఎక్కడైతుందో వాటిపై ప్రధానంగా దృష్టి సారించారు. ఈ రోడ్ల మరమ్మతులకు సంబంధించి కూడా మిగిలిన ప్రాంతాలన్నీ కూడా ఇక్కడ కే సముద్రం మండలమే కావచ్చు, మహబూబాబాద్ ప్రాంతంలో కావచ్చు, అంటే రోడ్డు మార్గాలు కూడా దెబ్బతిన్న విజువల్స్ ను కూడా మనం ఆ స్క్రీన్ మీద చూస్తున్నాము. ఆ విజువల్స్ అన్నింటినీ చూస్తే మాత్రం ఈ పనులన్నిటికీ కూడా సహాయక చర్యలు అలాగే పునరావాస చర్యలు కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేక చొరవ తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా అక్కడ పరిస్థితులను చూస్తూనే మనకు స్పష్టంగా తెలుస్తుంది. మనోజ్. ఎస్ వెంకటరత్నం, థ్యాంక్ యూ. సో మొత్తం మీద మహబూబాబాద్ లో నిన్న రైల్వే ట్రాక్ పూర్తిగా కూడా ధ్వంసం అయిపోయింది. రైల్వే ట్రాక్ కింద కంకర ఇతర పిల్లర్స్ కూడా పూర్తిగా కొట్టుకుపోయి అయోధ్యలోని ఒక చెరువు కట్ట తెగడంతో ఆ వరద ప్రవాహం మొత్తం కూడా రైల్వే ట్రాక్ కింద నుంచి వెళ్ళడంతో ఆ ప్రవాహంలో పూర్తిగా కూడా ధ్వంసమైపోయింది. ప్రస్తుతం ట్రాక్ పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయి. ఇక 2 బాక్స్లో మీరు చూస్తున్నారు నా ట్రాక్ సంబంధించి కేవలం ఆ ట్రాక్ మాత్రం మిగిలిపోయింది. అది గాల్లో తేలియాడుతుంది. 2 ట్రాక్స్ ఉన్నాయి అక్కడ మీరు చూడొచ్చు. ప్రస్తుతం తాజాగా పునరుద్ధరణ పనులు అయిపోయిన తర్వాత తాజాగా విజువల్స్ మీరు చూస్తున్నాము. ఇరువైపులా మట్టితో పాటుగా ఇతర కంకరను కూడా వేసి తిరిగి పునరుద్ధరణాన్ని తీసుకొచ్చారు రైల్వే సిబ్బంది. ఎందుకంటే చాలా వరకు రైలు మార్గాలకు కూడా నిలిపివేశారు కాబట్టి దాన్ని తిరిగి పునరుద్ధరణాన్ని తీసుకురావాల్సిన అవసరం నేపథ్యంలో తాజాగా వెంటనే ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేశారు. సో నిన్న జరిగిన సిచ్యువేషన్ చూస్తే కనుక సుమారుగా 2-3 రోజులు పట్టినా కూడా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఆ స్థాయిలో ప్రమాదం జరిగిందంటే కూడా అంచనా వేశారు. అందరూ కూడా ఆలోచించారు. కానీ ఇప్పుడు చూస్తే కేవలం తక్కువ సమయంలోనే పునరుద్ధరణ పనులు చేపడుతున్నారు. వెంటనే ఆ యుద్ధ ప్రాతిపదికన పనులు కొనసాగుతున్నాయి. దాదాపుగా 40-50% పని కూడా పూర్తయినట్టుగా అధికారులు అంచనా వేస్తున్నారు. చూద్దాం మరి అక్కడ ఏం జరగబోతోంది, ఏ రకంగా తిరిగి పునరుద్ధరణ పనులు చేపట్టిన తర్వాత రైలు మార్గాన్ని ప్రారంభించబోతున్నారనేది. సో మహబూబాబాద్ ఇంటికన్నే కే సముద్రం మధ్యలో ఈ యొక్క ట్రాక్ కిందటువంటి ఆ కంకర పూర్తిగా కూడా కొట్టుకుపోవడంతో ట్రాక్ గాల్లో తేలియాడుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. చూడొచ్చు ఇక్కడ చూడొచ్చు మనం నిన్న రైల్వే ట్రాక్ కిందటువంటి పూర్తిగా కూడా మట్టితో సహా కొట్టుకుపోవడం దృశ్యాలు మనం లెఫ్ట్ సైడ్ బాక్స్లో చూస్తున్నాం. ఇప్పుడు తాజాగా